కూడా యూజ్ చేస్తాం కదా! చాలా ఇంపార్టెంట్ అందుకే. ఓకేనా? మనం రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బయటికెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి. వర్షం పడుతుందా? లేదా? పడితే అంబ్రెల్లాతో ఎళ్తాం. సో, అది డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అప్లై చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ రాసినాం. ఓకేనా? అది పాసా? ఫెయిలా? ఒకవేళ ఒక పర్సన్‌కి 35 మార్క్స్ కంటే ఎక్కువొచ్చినాయి అంటే పాస్ అయినట్టు. 35 కంటే బిలో వచ్చిందంటే ఫెయిల్ అయినట్టు. అంటే ఇట్లా రియల్ టైమ్‌లో గూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో గూడా ఏం యూజ్ చేస్తామంట కండిషనల్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా? అయితే ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ప్రోగ్రామింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం గైస్. ఓకేనా? సో, గైస్ ఏం లేదు ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనం కండిషన్స్‌ని వెరిఫై చేసి అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తామనమాట. ఓకేనా? సో, దాన్ని ఏమంటామంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందంటే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. కండిషన్ ఫెయిల్ అవుతే ఏం జరుగుతది అని చూద్దాం ఒకసారి. సో, దీంట్లో ఫస్ట్ వన్ కాన్సెప్ట్ మనకి ఏంది అంటే ఇఫ్ కండిషన్ అంటాం గైస్. ఏమంటామంటే దీన్ని మనం ఇఫ్ కండిషన్. సో, గైస్ ఇఫ్ కండిషన్‌లో చూస్తే ఇఫ్ అనే సింటాక్స్ ఎలా ఉంటదంటే ఇఫ్ వస్తది గైస్. దాని పక్కనే మనకి ఏం కనిపిస్తదంట ఒక టైప్ ఆఫ్ కండిషన్ అనేది ఉంటది గైస్ మనకి. ఓకేనా? ఏముంటదంట ఇఫ్ పక్కన కండిషన్ అనేది ఉంటది. సో, ఇఫ్ ఈస్ ఒక బ్లాక్ అనమాట గైస్. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా? దీని మధ్యలో కూడా మనం ఏం రాస్తామంటే సమ్ పర్టిక్యులర్ కోడ్ అనేది రాస్తామనమాట. ఇది సింటాక్స్ నార్మల్‌గా. ఓకేనా? సో, ఇఫ్ పక్కన కండిషన్ ఓకేనా? ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తది అంటే ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్. ఈ కండిషన్‌ని చెక్ జేస్తది. ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏం ఎగ్జిక్యూట్ అవుతది? ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అంతా గూడా ఎగ్జిక్యూట్ అయిపోతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫెయిల్డ్ ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఈ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. బయటికొచ్చేస్తది సింపుల్‌గా. ఓకేనా? అంటే కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. కండిషన్ ట్రూ అవ్వలేదనుకోండి, ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతదా? నో. ఇట్ విల్ కమ్స్ ఔట్ ఆఫ్ ద బ్లాక్. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఏజ్ ఇంట్ ఏజ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి గైస్. ఇంట్ ఏజ్ వేరియబుల్ ఏందంటే ఈయన ఏజ్ వచ్చేసి ఎంత? ఆయన వయసు 15 అనమాట. ఓకేనా? సో, ఇక్కడ కండిషన్ నేనేమి ఇస్తున్నా అంటే వాట్స్ ద కండిషన్ మీన్స్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ 18 ఓకేనా? ఒక పర్సన్‌కి ఏజ్ అనేది గ్రేటర్ థాన్ 18 ఉండాలంట. ఉంటే నేనేం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా అంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ రైట్ టు ఓట్ ఓకేనా? ఏంటంట గైస్ రైట్ టు ఓట్ అనేది నేను డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడ చూస్తే కండిషన్ ఏమైతుంది గైస్ ట్రూ అవుతుందా? ఫాల్స్ అవుతుందా? ఇక్కడ ఏజ్ 15 ఉంది. బట్ ఇక్కడ ఏమంటున్నా కండిషన్ గ్రేటర్ థాన్ 18 అంటున్నా. సో, కండిషన్ అనేది ఏమవుతుంది? నాకు ఇక్కడ కండిషన్ కంప్లీట్‌లీ ఫాల్స్ అయితుందన్నమాట.